ఇశ్రాయేలీల చరిత్ర ఒకవేళ మనం చూస్తే ఇశ్రాయేలీల చరిత్రలో కొన్ని సన్నివేశాలు యేసుక్రీస్తుతో పోలినటువంటి సన్నివేశాలు మనం చూస్తూ ఉంటాం. యేసయ్య ఇశ్రాయేలీలను ఐగుప్తులో నుండి విమోచించాడు. యేసుక్రీస్తు ప్రభువారు పాపులమైనటువంటి మనల్ని విమోచించడానికి వచ్చాడు. మోషేని దేవుడు ఎన్నుకొని ఇశ్రాయేలీలను నడిపించడానికి మోషేని ఎన్నుకున్నాడు. మనల్ని నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారిని ఎన్నుకున్నాడు. ఆ యొక్క తెగుళ్ళు సమయంలో అక్కడ గొర్రెపిల్ల రక్తం వధించబడ్డం మనం చూస్తే, యేసుక్రీస్తు సమయాల్లో యేసయ్యే తన రక్తాన్ని ఒక గొర్రెపిల్ల మాదిరిగా అర్పించినట్లుగా మనం చూస్తాం. వారికి ఆహారం లేదు అని అన్నప్పుడు యేసే నేనే జీవాహారం అన్నట్లుగా మనం చూస్తాం. మోషే మండుచున్నటువంటి అగ్ని పొదల్లో చూస్తూ ఉన్నప్పుడు ఆ అగ్ని పొదల్లో చూసింది ఎవరిని అనంటే యేసుక్రీస్తు ప్రభువారిని. నిర్గమం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది పూర్తిగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఛాయ మనం చూస్తాం. నిర్గమకాండంలో ఇశ్రాయేలు యొక్క సమస్తము కూడా వారి యొక్క చరిత్రలో మనం చూస్తే ప్రతి అధ్యాయంలో మనకు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఛాయ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ వాక్య భాగంలోనికి మనం వద్దాం. ఇక్కడ ఇశ్రాయేలీలు ప్రయాణమై సీను అనే అరణ్యమును దాటి వారు ఎక్కడికి వచ్చారు అని అంటే రెఫదీం అనేటువంటి ప్రాంతానికి వచ్చారు. రెఫదీం అనేటువంటి దానికి అర్థం ఏంటి అని అంటే విశ్రాంతి స్థలము అని అర్థం, విశ్రాంతి తీసుకునేటువంటి సమయం అని అర్థం. వారప్పటికే అరణ్యంలో ప్రయాణమై వచ్చారు. వచ్చి వారు ఎక్కడ నిలిచారు అని అంటే వారు విశ్రాంతి తీసుకునేటువంటి ప్రదేశానికి వచ్చి ఆగారు. ఆగిన తర్వాత అక్కడ వారికి ఎదురైనటువంటి ఒక అనుభవం ఏంటి అని అంటే అక్కడ తాగడానికి నీళ్ళు లేవు. నీళ్లు లేకపోతే వారు అన్నినటువంటి మాటలు ఏంటో తెలుసా? మోషే దగ్గరికి వెళ్ళి, ఏవయ్యా మోషే, నీకు బుద్ధి ఉందా, నీకు జ్ఞానం ఉందా? ఇప్పటిదాకా మమ్మల్ని అరణ్యంలోకి నడిపించావు, ఇప్పుడేమో ఇక్కడికి తీసుకుని వచ్చి ఇక్కడ నీళ్లు లేక మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావేంటయ్యా? మమ్మల్ని బ్రతకడానికి తీసుకొచ్చావా, చంపడానికి తీసుకొచ్చావా అని అడుగుతున్నారు. వీరు అడుగుతూ ఉన్నప్పుడు వారు ఈ విషయాన్ని అడుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఒక విషయాన్ని మర్చిపోయారు. ఏంటో తెలుసా? ముందు జరిగినటువంటి సమస్తాన్ని మర్చిపోయారు. తరువాత అనేటువంటి మాట వ్రాయబడి ఉంది. 17వ అధ్యాయం మొదటి భాగంలో ఈ మాట వ్రాయబడి ఉంటుంది. తరువాత అంటే దేని తర్వాత? ఆ ముందు జరిగిన వాటినన్నిటినీ ఇశ్రాయేలీలు మర్చిపోయి వారు దేవుని మీద సనుగుతూ ఉన్నారు, దేవుని మీద గొనుగుతూ ఉన్నారు. ముందు ఏం జరిగిందో తెలుసా? ముందు అంతా కూడా దేవుడు వారిని ఏ విధంగా విమోచించాడు అనేటువంటి విషయం ఉంది. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారు కట్టు బానిసలుగా ఉన్నారు. వారు బానిసలుగా ఉంటూ ఉన్నప్పుడు ఆ బానిసత్వంలో నుండి వారు మర్ర పెడితే, ఆ బానిసత్వంలో ఉండి వారు మర్ర పెడితే దేవుడు బానిసత్వంలో నుండి బయటికి తీసుకొచ్చాడు. దేవుడు తన బహుబలము చేత వారిని ఐగుప్తు అనేటువంటి బానిసత్వంలో నుండి తీసుకుని బయటకు తీసుకొచ్చాడు. అది వాళ్ళు మర్చిపోయారు. వారు ఆ ప్రయాణంలో నడుస్తూ ఉన్నప్పుడు మధ్యన ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. అడ్డుగా వస్తే అడ్డుగా వచ్చినటువంటి ఆ ప్రదేశంలోనికి వెళ్ళి, యావయ్య మోషే, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? అక్కడ శ్మశానాలు లేవా? అక్కడ ఉన్నాయి కదా శ్మశానాలు, అక్కడ ఏదో శ్మశానాలు తక్కువ అన్నట్టు ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ మమ్మల్ని చంపడానికి నువ్వు పురుగలు పోవా? ఇక్కడికి మనం ఎందుకు తీసుకొచ్చావు? మేము అక్కడే ఉంటే బానిసలుగా బతుకుందాం కదయ్యా, మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని అడిగితే మోషే ప్రార్థన చేశాడు. దేవుడు కార్యం చేశాడు. ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు. ఆరిన నేలను నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇది రక్షణకు మార్గం, ఇది పునరుద్ధానికి మార్గం. ఈ 2 విషయాలు మనకి ఆ యొక్క ఎర్ర సముద్రం దగ్గర కనిపిస్తాయి. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి అద్భుతాన్ని చూశారు వాళ్ళు. దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేస్తే ఆరిన నెలలు నడుచుకుంటూ పోయారు వాళ్ళు. అది దాన్ని మర్చిపోయారు. మారా అనేటువంటి ప్రాంతంలో నీరు చేదుగా ఉంటే
చేదుగా ఉన్నాయి, ఎందుకే ఎలాంటి ప్రాంతాన్ని తీసుకొచ్చావు అని అడిగితే దేవుడు దాన్ని మధురంగా మార్చాడు. మధురమైనటువంటి జీవజల నదులు వారు తాగారు. మన్నా అనేటువంటి ఆహారాన్ని తిన్నారు. మన్నా ఆయన శరీరానికి సాదృశ్యమైనటువంటి మన్నాను వాళ్ళు తిన్నారు. దాని తర్వాత పూరీలు తిన్నారు. ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళు రెఫదీం అనేటువంటి ప్రాంతంకి వచ్చిన తర్వాత అక్కడ జరిగింది ఏంటి? అక్కడ నీళ్ళు లేవు. అక్కడికి వచ్చిన తర్వాత నీళ్ళు లేవన్న విషయం దేవుడికి తెలుసా తెలీదా? తెలుసు. దేవుడికి తెలిసే ఇక్కడికి తీసుకొచ్చాడు. దేవుడికి సమస్తం తెలుసు. మీరు అనుకోవచ్చు, ఏమండి దేవుడికి తెలీదా? దేవుడు కావాలని నడిపించాడా? దేవుడు కావాలని తీసుకొచ్చాడా? ఎస్, దేవుడు కావాలని నడిపించాడు. మేఘ స్తంభము వారి మీదను ఉంచి దేవుడు వారిని నడిపించాడు. ఎక్కడికి? రెఫదీం అనేటువంటి ప్రాంతంలో వారు నడవడానికి కారణం దేవుడు, వారు ప్రయాణం అవడానికి కారణం దేవుడు, వారు రెఫదీం అనేటువంటి ప్రాంతానికి రావడానికి కారణం దేవుడే వారిని తీసుకొచ్చాడు. దేవుడికి తెలియదు అక్కడ నీళ్ళు ఉన్నాయో లేదో? తెలుసు. కావాలనే దేవుడు తీసుకొచ్చాడు. ఎందుకండి వారు కావాలని తీసుకొచ్చాడు? ఎందుకని వారిని శ్రమ పెడుతూ ఉన్నాడు? ఎందుకని ఇబ్బందులోనికి వారికి పంపించాడు అని అంటే కావాలని పంపించాడు. ఇలాంటి సందర్భాలు మన జీవితంలో ఎదురైతే మనం కూడా అనేటువంటిది అదే. ఏమండి నేను దేవుడు చెప్పినట్టుగానే చేస్తున్నాను కదా, నేను భయభక్తుల్లో జీవిస్తున్నాను కదా, నేను ప్రార్థనా పరుడుగానే జీవిస్తున్నాను కదా, నేను వాక్యం చదువుతున్నాను కదా, మందిరానికి వస్తున్నాను కదా, నేను మందిరంలో కానుకలు ఇస్తున్నాను కదా, దేవుని పరిచర్య చేస్తున్నాను కదా, దేవుని యొక్క సన్నిధిని ఊడుస్తూ ఉన్నాను కదా, మరెందుకండి నాకు ఇన్ని సమస్యలు, ఎందుకు వచ్చాయండి నాకు ఇన్ని ఇబ్బందులు అనే ప్రశ్న ఖచ్చితంగా మనకు వస్తుంది. అలాంటి ప్రశ్న మనకు వచ్చినప్పుడు ఇక్కడ వారికి అదే ప్రశ్న వస్తే దేవుడు ఏం సమాధానం కోరుకున్నాడు తెలుసా? కావాలనే వారు రెఫదీం అనేటువంటి ప్రాంతానికి కావాలని రప్పించాడు. ఎందుకు అనంటే వారు పూర్తిగా దేవుని మీద ఆధారపడతారేమనేటువంటి ఉద్దేశంతో. నీళ్లు లేనటువంటి సమయంలో నీళ్ళు ఇచ్చాడే, చేదుగా ఉన్నటువంటి నీళ్లు మధురంగా మార్చినటువంటి దేవుడు నీళ్లు లేనటువంటి స్థలంలో నీళ్లు రప్పించలేడా? రప్పిస్తాడు. దేవుడు అనుకున్నాడు, ఇప్పుడు దాకా వీళ్ళు నా మీద పూర్తిగా ఆనుకోలేదు, ఈ సమయం ఈ శ్రమ వచ్చినప్పుడైనా పూర్తిగా ఆనుకుంటారేమో అనేటువంటి ఉద్దేశంతో వారిని అక్కడికి నడిపించాడు. దేవుడు నడిపిస్తే దేవుడు చేసిన సమస్తాన్ని మర్చిపోయారు. ఎందుకో తెలుసా? వారికి శ్రమ వచ్చింది. మన జీవితంలో కూడా అలాంటి శ్రమలు ఎదురైనప్పుడు, అలాంటి శ్రమలు మనం ఎదుర్కొంటూ ఉన్నప్పుడు, ఇలాంటి ప్రశ్న మనకు వస్తూ ఉన్నప్పుడు దేవుడు కావాలని మన జీవితంలో శ్రమను అనుమతించాడు అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆలోచన చేయండి. మన జీవితంలో శ్రమ ఏదొచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఏదొచ్చినా దేవుడు అనుమతిస్తేనే వస్తుంది. దేవుడు అనుమతించకుండా ఏది మన జీవితంలో రాదు. ఇంకొక విషయం చెప్పనా, నీ యొక్క తల వెంట్రుక రాలడానికి కూడా ఆయన అనుమతి ఉండాలి. ఆయన అనుమతి లేకుండా ఏది జరగదు. నీ జీవితంలోనికి శ్రమ, నీ జీవితంలోనికి ఇబ్బంది, నీ జీవితంలోనికి ఇరుకు వచ్చింది అనంటే కారణం ఏంటో తెలుసా? కావాలనే దేవుడు నీ జీవితంలో శ్రమలను అనుమతించాడు. కావాలనే అనుమతించాడు. మొదటిది 3 కారణాలు చెప్తాను శ్రమలు మన జీవితంలో రావడానికి. ఒకటి, మనం తప్పు చేస్తే శ్రమ వస్తుంది. ఒకటి, మనం పాపం చేస్తే శ్రమ మన జీవితంలోనికి వస్తుంది. నేను చాలా ఫాస్ట్గా చెప్తున్నాను. ఎందుకో తెలుసా? ఇది సగంలో ఆపడం నాకు ఇష్టం లేదు. ఇది నేను సగంలో ఆపితే నేను చెప్పిన ప్రయోజనం లేదు, మీరు విన్న ప్రయోజనం లేదు. అందుకనే ఫాస్ట్గా చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఒకటి, మనం పాపం చేస్తే, మనం తప్పు చేస్తే మనకు శ్రమ అనేటువంటిది వస్తుంది. మనం పాపం చేస్తే మనకు వచ్చేది శ్రమ. దేవుడు శ్రమ అనేటువంటి దాన్ని మన జీవితంలోనికి అప్పగిస్తాడు. ఎందుకు అనంటే మనం పాపం చేశాం కాబట్టి. మనం ఏం పాపం చేసామో మనకు తెలుసు. ఒకవేళ మన శరీరంతో పాపం చేసామా, మన హృదయంతో పాపం చేసామా, మన కంటితో పాపం చేసామా, మన నోటితో పాపం చేసామా, మన చెవులతో పాపం చేసామా, దేనితో పాపం చేసామో మనకు తెలుసు. ఏమండి నేను ఏ పాపం చేశానో నాకు తెలియదు, కానీ నా జీవితంలో శ్రమలు వస్తున్నాయి అనంటే నేనేం చేయలేను. ఎవరికి ఎలా శ్రమలు వస్తున్నాయో మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఒకటి, మనం పాపం చేస్తే వచ్చేది శ్రమ. ఆ పాపం మనల్ని ఎక్కడికి తీసుకుని వెళ్తుందో తెలుసా? దేవుని దగ్గరికి తీసుకుని వెళ్తుంది. దేవుని దగ్గర మనం అడగవలసింది కనికరాన్ని అడగాలి. ఆలోచన చేయండి.
పాపం చేస్తే శ్రమ ఎందుకు వస్తుందో తెలుసా? దావీదుని మనం చూస్తూ ఉంటే దావీదు పాపం చేశాడు. దావీదును మళ్ళా సెటరైట్ చేయడానికి, దావీదును మళ్ళా తన మార్గంలో తీసుకురావడానికి శ్రమ అనేటువంటి దాన్ని ఆయన జీవితంలోనికి అనుమతించాడు. ఆయన జీవితంలోనికి అనుమతించాడు. పాపము చేశాం కాబట్టి మన జీవితంలో శ్రమ వచ్చింది. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నటువంటి శ్రమ మనం పాపం చేస్తే, తప్పు చేస్తే మన జీవితంలోనికి వచ్చింది. ఏ తప్పు చేసావో నాకు తెలీదు, ఎవడు ఏ తప్పులు చేశాడో నాకెందుకు తెలుస్తుంది? మనకి ఎవడికి వాడికే తెలుస్తుంది. మనం ఏ తప్పు చేయడం కారణం చేత శ్రమ మన జీవితంలోనికి వచ్చింది. శ్రమ వస్తే మనం దేవుడి దగ్గరకు వచ్చి అడగవలసింది కనికరాన్ని అడగాలి. ఎందుకు అనంటే మన శ్రమ అంతటిని కూడా ఆయన తీసుకున్నాడు కాబట్టి. ఆలోచన చేయండి. యేసయ్య ఒక పక్కన ఉన్నాడు, బరబ్బా ఒకడున్నాడు. యేసయ్యను పిలాతు దగ్గరికి తీసుకుని వెళ్తే పిలాతు అన్నాడు, నీకు శిక్ష వేయడానికి నాకు అర్హత ఉంది అని అంటూ ఉంటే జనాలందరినీ అడుగుతూ ఉన్నాడు పిలాతు, మీకు ఎవరు కావాలి? ఈ సంవత్సరంలో ఒక ఖైదీని విడుదల చేయడానికి నాకు అధికారం ఉంది, మిమ్మల్ని అడుగుతున్నా, మీకు ఎవరు కావాలి? ఎవరు కావాలి మీకు? యేసయ్య కావాలా, బరబ్బా కావాలా అని అడుగుతూ ఉన్నాడు. అప్పటికే బరబ్బా కొరకు సిద్ధపడి ఉంది. ఏంటో తెలుసా? సిలువ. అది దేవుని కొరకు, యేసు క్రీస్తు కొరకు ఏర్పరిచినటువంటి సిలువ కాదది, అది బరబ్బా కొరకు ఏర్పరిచినటువంటి సిలువ. ఆ సిలువ అక్కడ ఉంటే బరబ్బా సిద్ధమైపోయాడు. ఇంకా నేను చావవలసిందే. ఎందుకు అనంటే నేను అంత క్రూరంగా బ్రతికాను, అంత క్రూరుడిగా జీవించాను, అంత నీచంగా జీవించాను, అంత దౌర్భాగ్యమైనటువంటి బ్రతికాను. నా అంత బ్రతికినటువంటి వాడు ఎవడో లేడు, ఖచ్చితంగా నన్ను సిలువేసేస్తారు అని ఆ యొక్క జైల్లో ఆయన తన హృదయంలో అనుకుంటూ ఉన్నాడు. ప్రజలందరూ అంటున్నారు, మాకు బరబ్బా కావాలి, బరబ్బా కావాలి అని అంటే బరబ్బాకి వినిపించలేదు ఆ మాట. ఒక ఆయన బయట నుండి వచ్చి, బరబ్బా సిద్ధపడిపోయావా అన్నాడు. బరబ్బా సిద్ధపడిపోయావా అని అంటే చాలా చాలా నిస్సిగ్గుగా సిద్ధపడిపోయానులే అని అన్నాడు. అంటే ఆ వ్యక్తి వచ్చి అన్నాడు, నువ్వు ఎక్కక్కర్లేదులే, నువ్వు బ్రతుకుతావు, నువ్వు చావన అవసరం లేదు. ఎందుకో తెలుసా? నీ గురించి ఇంకొకటి చావబోతున్నాడు అక్కడ. ఏంటి? నా గురించి ఇంకొకటి చావబోతున్నాడా? ఏంటి? నేను ఎంత దరిద్రమైన పని చేసినా, ఎంత దౌర్భాగ్యం బ్రతికినా, ఎంత నీచంగా నా గురించి ఇంకొకటి ఎవడయ్యా చచ్చిపోయేది? వెంటనే గబగబా ఎవడు నా గురించి చనిపోతున్నాడో చూడడానికి వెళ్ళాడు. చూడడానికి వెళ్తే బయట యేసు క్రీస్తు ప్రభువుల వారు కనిపిస్తూ ఉంటే, అయ్యా మీరు నా గురించి చనిపోతున్నారా? మీరు నా గురించి మీ యొక్క ప్రాణాన్ని ఇస్తున్నారా? నా గురించి నా యొక్క సిలువను మీరు ఎక్కుతున్నారా అని అంటే యేసయ్య అన్నాడు, అవును అవును, నీ యొక్క పాపాన్ని అంత నా మీద వేసుకున్నాను, నీకు పాపం లేదు, నీవు దోషం చేయలేదు. ఎందుకు అనంటే నీవు పడవలసింది నేను పడుతున్నా, నిన్ను విడుదల అనేటువంటిది నేను ఇస్తున్నా అని అన్నప్పుడు, ప్రభువా ఎంత గొప్పడవయ్యా నువ్వు, ఎంత గొప్పడవయ్యా, ఎంత ప్రేమ కలిగినటువంటి వాడవయ్యా, నీ కనికరాన్ని నా మీద చూపించి నా యొక్క భారాన్ని నీ మీద వేసుకుని నా పాపాన్ని నీ మీద వేసుకుంటున్నావా, ఎంత గొప్ప దేవుడవయ్యా. నువ్వు చూడవలసింది, ఈరోజు ఏడవలసింది, ఈ కళ్ళంటే నీళ్లు తెచ్చుకోవాల్సింది అవసరంలే. చాలామంది ఏదో మనం సిలువేసినట్లుగా ఫీల్ అయిపోతారు. మనం ఫీల్ అవనవసరంలా. ఎందుకో తెలుసా? మనం ఫీల్ అవ్వాల్సింది ఏంటో తెలుసా? బరబ్బా ఉన్నటువంటి చోట మనం ఉండాలి. ఆలోచన చేయండి. బరబ్బా సిలువెక్కాలి, మనం సిలువెక్కాలి. బరబ్బాని సిలువ దించి యేసయ్య సిలువెక్కాడు. ఆ సిలువలో నువ్వు చూడవలసింది ఏంటో తెలుసా? నీవు నేను ఉండవలసినటువంటి స్థలం అది. నీవు నేను ఉండవలసినటువంటి స్థలం, నీ పాపాన్ని బట్టి, నీ శాపాన్ని బట్టి, నువ్వు చేసినటువంటి దరిద్ర కార్యాలను బట్టి నువ్వు ఉండవలసినటువంటి స్థలం అదైతే, ఆ స్థలాన్ని ఆయన అక్కడి నుండి నిన్ను లాగేసి ఆ స్థలంలో ఆయన ఎక్కాడు. అది కనికరం అంటే. కనికరం అంటే అది. మనం పాపం చేస్తే మనం దేవుడి దగ్గర కోరుకోవాల్సింది కనికరం. రెండోది, మనం పాపం చేయకుండా ఉండడానికి దేవుడు కావాలనే శ్రమ పెడతాడు. పౌలు జీవితాన్ని మనం చూస్తే, పౌలు జీవితంలో ఒక ముళ్ళు ఉంది. ఆ ముళ్ళుని బట్టి పౌలు అడుగుతున్నాడు, ప్రభువా ఈ ముళ్ళుని నా తీసేయి, నా దగ్గర నుంచి ఈ ముళ్ళుని తీసేయి అని అంటే,
దేవుడు అన్నాడు, నేను తీను అని అన్నాడు. ఎందుకు ప్రభువా అని అంటే, ఒకవేళ నేను నీ ముళ్ళు తీస్తే నువ్వు నా దగ్గరికి రావు, ఒకటే. రెండోది, నేను నీ ముళ్ళు తీస్తే నువ్వే దేవుడు అయిపోతావు, అందుకని ముళ్ళు తీను అని అన్నాడు. ఆలోచన చేయండి, మనం పాపంలోని పడిపోకుండా కావాలనే శ్రమలను దేవుడు అనుమతిస్తాడు. మూడవది, దేవుడు మనల్ని హెచ్చించడానికి కావాలనే శ్రమలను అనుమతిస్తాడు. ఆలోచన చేయండి, యేసుక్రీస్తు ప్రభువుల వారు 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. ఈ 3.5 సంవత్సరాలు అనేక శ్రమలను అనుభవించాడు. చివరాఖరికి ఆయన సిలువను ఎక్కుతూ ఉన్నప్పుడు, రే నువ్వు దేవుడు అయితే కిందకి దిగిరారా, నీవు దేవుడు అయితే కిందకి దిగిరా, నీవు దేవుడు అయితే నిన్ను నువ్వు కాపాడుకొని నన్ను కాపాడరా అని అడిగారు దేవుణ్ణి. ఆయన ఆ శ్రమలను సహించాడు, ఆ శ్రమను భరించాడు. ఏ విధంగా అని అంటే, ఆయన్ని కొట్టారు, ఆయన నిందించారు, ఆయన చిత్రహింసలు చేశారు, ఆయన్ని నీచమైనటువంటి మాటలు మాట్లాడినప్పటికీ కూడా ఆయన మౌనముగా ఉండిపోయాడు, కానీ ఏ ఒక్క మాట మాట్లాడలేదు. ఆయన చనిపోయిన తర్వాత, ఆయన పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత తండ్రి అయినటువంటి దేవుడు ఆయన్ని గబక్కను తీసుకుని పోయాడు. ఎక్కడికి? తండ్రి కుడి పార్శ్వమందు ఆసీనుడు అవ్వడానికి ఆయన్ని తీసుకుని పోయాడు. కుడి పార్శ్వమందు ఆసీనుడు అవ్వడానికి తీసుకుని పోయాడు. అది ఉన్నతమైన స్థలం, అత్యున్నతమైనటువంటి స్థలం. ఆ స్థలంలోనికి వెళ్ళడానికి ఆయన శ్రమలను అనుమతించాడు, శ్రమలను అనుభవించాడు. ఈరోజు నీ జీవితంలో చెలరేగినటువంటి శ్రమలు ఏదైనా కూడా ఈ 3 సందర్భాల్లో అయ్యే ఉండుంటాయి. అయితే నువ్వు పాపం చేసి ఉండాలి, లేకపోతే నువ్వు పాపంలో పడిపోవడానికి సిద్ధంగా ఉండాలి, లేకపోతే నిన్ను దేవుడు హెచ్చించడానికి నీ జీవితంలో శ్రమలను అనుమతించాడేమో. ఇక్కడ వారు చూస్తే వారు కేకలు వేస్తూ ఉన్నారు. ఏమని తెలుసా? ఏవయ్యా మాకు నీళ్ళు ఎక్కడయ్యా, నీళ్ళు లేవయ్యా అని అడుగుతూ ఉంటే, అక్కడ మోషే చేసింది ఏంటో తెలుసా? ప్రార్థన చేయడానికి ఏకీభవించాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆలోచన చేయండి, చుట్టూ 20 లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే సొనుగుతూ ఉన్నారు, గొనుగుతూ ఉన్నారు. ఏవయ్యా మోషే, నీకు బుద్ధి లేదా, నీకు జ్ఞానం లేదా, నువ్వు మనిషివా పశువా అని అడుగుతుంటే, ఆయన మాత్రం ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన చక్కగా వెళ్ళి ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు, ఆయన మోకరించి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆలోచన చేయండి, ఒకవేళ అలాంటి సమయంలో మనలోకి మనం చూసుకుంటే మనకు వచ్చేది అసహనం వస్తుంది. అలాంటి సమయంలో ఇతరులను చూస్తే మనకు వచ్చేది ఏంటో తెలుసా? భయం అనిపిస్తుంది. అలాంటి సమయంలో దేవుని వైపుకి చూస్తే వచ్చేది ఏంటో తెలుసా? ఆదరణ వస్తుంది. అలాంటి సమయంలో మోషే ఏం చేస్తున్నాడు తెలుసా? మోషే దేవుని వైపు నాకు చూస్తూ ఉన్నాడు. ఆలోచన చేయండి, మోషే యథార్థవంతమైనటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆలోచన చేయండి, అతనికి ముందు ఫిల్టర్స్ ఏమీ ఉపయోగించలా. మన జీవితంలో ప్రార్థన అనేటువంటి దానికి ఫిల్టర్స్ని ఉపయోగిస్తున్నామేమో, తెరలను ఉపయోగిస్తున్నామేమో. ఆ తెర మీరు ఎంత పెట్టుకున్నా అది చెత్త కుప్పలో వేసినటువంటి చెత్తలాగానే ఉంటుంది. ఆలోచన చేయండి, హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క భావం ఏమైతే ఉందో అది నీ పెదవుల ద్వారా బయటకు వస్తుందా? నీ హృదయంలో ఉన్నటువంటి ఆవేదన ఏదైతే ఉందో అది నీ పెదాల ద్వారా బయటకు వస్తుందా? నీ హృదయంలో ఉన్నటువంటి బాధ ఏదైతే ఉందో అది నీ పెదాల ద్వారా బయటకు వస్తుందా? లేకపోతే దాన్ని తొక్కుబట్టి నువ్వు ఏం ప్రార్థన చేస్తా ఉన్నావు? నీ ప్రార్థనలో యథార్థత ఉందా? ఆలోచన చేయండి. యథార్థత లేని ప్రార్థన చెత్త కుప్పలో వేసినటువంటి చెత్తకి ఎంత విలువ అయితే ఉంటుందో, నీవు యథార్థత లేని ప్రార్థన, నీ ప్రార్థన కూడా చెత్త కుప్పలో వేసినటువంటి చెత్త విలువ ఉంటుంది. ఆలోచన చేయండి, మనం యథార్థవంతులుగా ప్రార్థన చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆలోచన చేయండి, ఇక్కడ కూర్చున్నటువంటి మీరందరినీ అడుగుతా ఉన్నాను, మీరు యథార్థంగా ప్రార్థన చేసి ఎంతకాలమైంది? మీ పక్కన ఉన్నటువంటి వారి గురించి, మీ ఇరుగు పొరుగు వారి గురించి, మీ పిల్లల గురించి చేస్తున్నటువంటి ప్రార్థన, మీ ఇతరుల పిల్లల గురించి మీరు అంతే యథార్థతతో చేయగలుగుతూ ఉన్నారా? అలాంటి యథార్థత లేనటువంటి ప్రార్థన చెత్తతో సమానం. ఇతరులను ఆశీర్వదించేటువంటి ఆ ఆశీర్వాద వచనాలు మరి పక్క పిల్లల్ని ఆశీర్వదించడానికి ఎందుకు రావు అనంటే మనలో యథార్థత లేదు, మన ప్రార్థనలో యథార్థత లేదు. మనకు నచ్చినటువంటి వారికి ఒక ప్రార్థన, నచ్చినటువంటి వారికి ఒక ప్రార్థన. దట్స్ వాట్ వీఆర్ డూయింగ్. అది మనం చేస్తున్నటువంటిది. ఆలోచన చేయండి. ఇక్కడ యథార్థంగా ప్రార్థిస్తూ ఉంటే దేవుడు మోషేని అంటున్నాడు,
మోషే వాళ్ళు నీళ్లు లేవంటున్నారు కదా, మమ్మల్ని చంపేస్తావని అంటున్నారు కదా, నువ్వు ఈ దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అడుగుతున్నావు కదా, తీసుకురా అక్కడ ఉన్నటువంటి 12 గోత్రములు ఉన్నటువంటి వారిని అందరినీ తీసుకురా, ఎక్కడికి, హోరేబు అనేటువంటి ఆ యొక్క దాని దగ్గరికి తీసుకురా అంటే మోషే ఆ ప్రకారం చేశాడు. తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు, హోరేబు అనేటువంటి ప్రాంతాన్ని వెళ్ళాడు. 6వ వచనం చదవండి. ఇదిగో అక్కడ హోరేబులో బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేకు సెలవేయగా మోషే ఇశ్రాయేలు పెద్దల కన్నుల ఎదుట అట్లు చేశాను. ఆలోచన చేయండి, దేవుడు మోషేని ఆ పెద్దలందరినీ తీసుకుని రమ్మన్నాడు, హోరేబు బండ దగ్గరికి తీసుకుని రమ్మన్నాడు. మోషేని ఎలా రమ్మన్నాడు అని అంటే, నువ్వు ఏ నది మీద అయితే కర్రతో కొట్టావో ఆ కర్రను తీసుకురా అన్నాడు. అంటే ఆ కర్ర నైలు నది మీద కొట్టింది. ఆ కొట్టినటువంటి నైలు నది ప్రాంతం ఏమైందో తెలుసా, అది రక్తసిక్తం అయిపోయింది. అలాంటి యొక్క కర్రను తీసుకుని రా, ఎక్కడికి, హోరేబు బండ దగ్గరికి తీసుకుని రా. అక్కడ ఎవరుంటారు, బండ ఉంది, బండకు ఎదురుగా ఎవరున్నారు, చదవండి అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎవరు నిలిచారు, యెహోవా దేవుడు బండకు ఎదురుగా నిలబడ్డాడు. మోషేని కర్ర తీసుకురామన్నాడు. మోషేని ఏం చేయమన్నాడు తెలుసా, ఆ కర్రతో బండను కొట్టు. ఆ బండ ఎవరో తెలుసా, గట్టిగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. ఆ బండ క్రీస్తే అంటే ఆలోచన చేయండి, ఆ యొక్క కర్ర ఎప్పుడైతే మోషే ఆ యొక్క నైలు నది మీద కొట్టాడో అప్పుడు తీర్పు అనేటువంటి జరిగింది. ఎవరికి తీర్పు జరిగింది, ఐగుప్తులో ఉన్నటువంటి దేవతలందరికీ తీర్పు జరిగింది. మరి ఇక్కడ అదే కర్రను తీసుకొచ్చి బండ మీద కొట్టమనంటే ఎందుకు కొట్టమన్నాడో తెలుసా, ఆ తీర్పు బండ మీద పడాలని, అదే తీర్పు బండ మీద పడాలని. ఆ బండ మీద ఉన్నటువంటిది ఎవరు, ఆ బండ ఎవరు అని అంటే క్రీస్తు మీద ఆ యొక్క శిక్ష పడడానికి, క్రీస్తు మీద ఆ యొక్క తీర్పు పడడానికి దానిని కొట్టమన్నాడు. కొట్టిన మరుక్షణం ఏమైందో తెలుసా, ఆయన మీదకి తీర్పు వచ్చింది. ఎలాంటి తీర్పు వచ్చింది అని అంటే 53 యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4-5 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నాయి. ఆయన నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైనటువంటి శిక్ష అతని మీద పడెను. ఏంటంట, మన దోషము ఆయన మీద పడింది. ఆయనకు వచ్చినటువంటి తీర్పు ఏంటి అని అంటే, ఆయన మీద మన శిక్ష, మన భారం, మన కష్టం, మనం ఏదైతే పాపం చేసామో ఆ పాపం అంతా ఆయన మీద పడింది. ఆయన మీద పడినటువంటి ప్రతి దెబ్బ నువ్వు చేసినటువంటి పాపానికి ఫలితం, నువ్వు చేసినటువంటి శాపానికి ఫలితంగా ఆయన నలుగొట్టబడ్డాడు. ఆయన శరీరం అంతా కూడా చాలల్లాగా దున్నబడింది. ఆయన శరీరం అంతా కూడా ఆ యొక్క కొరడా దెబ్బల చేత ఆ శరీరం అంతా నిండిపోయింది. ఎక్కడా కూడా మాంసం అనేటువంటిది లేకుండా తయారైపోయింది. అది ఆయన మీద పడినటువంటి తీర్పు. ఆయన మీద పడినటువంటి తీర్పుని బట్టి మనకొచ్చింది ఏంటో తెలుసా, అక్కడ నుండి మనకొచ్చింది నీళ్లు, అక్కడ నుండి మనకొచ్చింది జీవ జల నదులు, అక్కడ నుండి బయలుదేరింది నీటి ప్రవాహం బయలుదేరింది. అక్కడ నుండి మనకేమొచ్చిందో తెలుసా, మనకి స్వస్థత వచ్చింది. ఆలోచన చేయండి, అక్కడ నుండి నీళ్లు రాబడ్డాయి. ఇశ్రాయేలు జనులందరూ కూడా నీళ్లు తాగారు. అయితే మన మీద కూడా అదే నీళ్లు ప్రోక్షింపబడ్డాయి. నీళ్ళకి సాదృశ్యం పరిశుద్ధాత్ముడు మనలోకి ప్రవేశించాడు. అందుకనే యేసయ్య ఈ మాట అంటాడు, నేను ఇచ్చేటువంటి నీళ్లు తాగితే మీరు మరి ఎన్నడూనూ దప్పికొనరు. నేను ఇచ్చేటువంటి నీళ్లు ఏదైతే ఉన్నాయో అవి నిత్య జీవమైనటువంటి నీళ్లు, జీవాహారము నేను ఇచ్చేటువంటి నీళ్లు తాగితే మీరు ఎప్పటికీ దప్పికొనరు.
ఆలోచన చేయండి. దేవుడు పరిశుద్ధాత్మను మనకిచ్చాడు. అంటే జీవ జల నదులు మనలో ప్రవహింపజేశాడు. మనలో ఏమున్నాయి? జీవ జల నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. జీవ జల ఊటలు మనలో నుండి అవి ఉద్భవించాలి. ఆలోచన చేయండి. మనలో నుండి జీవ జల ఊటలు ఎప్పుడైతే ప్రారంభమవుతాయో దానికి విలువ ఉంటుంది. అయితే మన జీవితంలో జీవ జల ఊటలు వాటిని మనం ప్రవహింపకుండా మనం రకరకాలతో దాన్ని నింపేస్తా ఉన్నాం. మన కడుపుకు ఆహారం ఎలాగ పిచ్చి పిచ్చి విషయాలతో మనం నింపేస్తామో, జీవ జల నదులు ప్రవహిస్తున్నప్పుడు కూడా మన కడుపుకు కావలసినటువంటి వాటిని నింపేసుకుని వాటిని మనం ప్రసరించలేకపోతున్నాం. దేవుడు మనల్ని అంధకారంలో నుండి వెలుగు సంబంధంలోనికి నడిపించింది ఎందుకు తెలుసా? ఈ జీవ జల నదులు ప్రవహిస్తూ అనేక మందికి ప్రవహింపచేయాలని. యేసయ్య ఈ సిలువలో మరణించింది ఎందుకో తెలుసా? ఆయన చనిపోతూ తాను ఏదైతే అనుభవించాడో మనం కూడా అది అనుభవించాలని యేసయ్య సిలువలో మరణించాడు. వాళ్ళు తాగారు, తృప్తి చెందారు. మనం కూడా జీవనదులు తాగాము. మనం తృప్తి అనేటువంటిది మన జీవితాంతం ఉండాలి. అలాంటి కృప నీకు మాకు మనకి కలగాలని తెలియజేస్తూ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. సమయాన్ని